ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మారినా మా సమస్య తీరడం లేదని ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు అన్నారు. ఈ మేరకు జూలై 4వ తేదీన ఉక్కు నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో జరిగే వంట వార్పు కార్యక్రమంకి సంబంధించి పోస్టర్ను గాజువాక ఎస్బీటీ హోటల్లో ఆవిష్కరించారు. అనంతరం నిర్వాసిత పోరాట పాటని విడుదల చేశారు. నిర్వాసితులకు విశాఖ ఉక్కులో ఉన్న మిగులు భూములు పంచాలని, అలాగే ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతిగా 25,000 రూపాయలు చెల్లించాలన్నారు. అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ వీఆర్ఎస్ పేరుతో ఉద్యోగులను తొలగించి ప్లాంట్ని నష్టాల్లోకి తీసుకువస్తున్నారన్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకపోయి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వక నిర్వాసితులందరూ రోడ్డున పడిపోయామన్నారు. 36 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి 48 గంటల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్లో భారీ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 64 గ్రామాల ఉక్కు నిర్వాసితులు పాల్గొని ఈ మానవహారం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్బీటీ హోటల్లో విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 45 ఏళ్ళ బట్టి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు కూడా న్యాయం చేయలేదు. కాబట్టి మేము కొన్నేళ్ళ బట్టి అనేక కార్యక్రమం చేసాం. మరి అందులో భాగంగా జూలై 4వ తారీఖున కుటుంబ సభ్యులతో 48 గంటల పాటు మరి వంట వార్పు కార్యం చేసి ధర్నా చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము కార్యక్రమం నిర్వహించాం. అందుకని ఖచ్చితంగా నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని 64 గ్రామాల నుండి మేము పాదయాత్రలు చేస్తున్నాం, గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అలాగే మాకు కలిసి వచ్చిన ప్రజా సంఘాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కూడా అన్నింటిలో కూడా మేము కలుపుకుంటున్నాం. దీన్ని పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇది పెద్దది అవ్వకుండా, ఇది ఎవరికి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి ఇమీడియట్గా మా నిర్వాసిత సంఘాలని పిలిచి చర్చలు పిలిచి నిర్వాసులందరికీ న్యాయం చేసే విధంగా మరి చూడాలని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి ఖచ్చితంగా నిర్వాసితులకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊడుకునేది లేదు. మీరు నిర్వాసిత భూములేమో మీరు ఎవరిని సంప్రదించకుండా మీరు ప్రైవేట్ వ్యక్తులకి మీరు ఇస్తున్నారు. ఈరోజు చూస్తే ఎన్ఎండిఎస్కి 1120 ఎకరాలు కేటాయించారు. ఎవరి సొత్తు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఎన్ఎండిఎస్కి భూములు ఇచ్చే ముందు ఏ నిర్వాసితుల రైతుని సంప్రదించారు, ఏ ప్రజాసేకరణ పెట్టారు, మీ ఇష్టమని అడుగుతున్నాం. కానీ ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులు అన్యాయం అయిపోతుంటే మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారు? మరి మా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజానాయకులు, ప్రజలు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అడగవలసిన బాధ్యత ఎంతైనా ఉంది కదా. అందుకోసం ప్రజలందరినీ గైడ్ చేస్తాం, నిర్వాసితులందరం రోడ్డు ఎక్కుతాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. జూన్ 4వ తారీఖు జూలై. ధన్యవాదాలు. మరి జూలై 4వ తారీఖున వంట వార్పు కార్యక్రమం అనేది 48 గంటలు కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర చేయాలనేసి ఉద్దేశంతో మేము ఈరోజు పత్రిక సమావేశం పెట్టాము. ఆ వంట వార్పు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కొక్క ఆర్కార్డు కుటుంబం నుండి 200 రూపాయలు డబ్బులు ఇస్తూ 1 కేజీ బియ్యం కూడా తీసుకొని రావాలని చెప్పేసి మా సంఘం తరపు నుండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ప్రజలందరూ కూడా రిసిప్ట్లు కట్ చేసుకొని స్వచ్ఛందంగా గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్ళ. ఎందుకంటే ఇలా చేస్తున్నామనంటే మా సమస్య నిజమనేది ప్రభుత్వానికి తెలియాలి. మా సమస్యతో బాధపడుతున్న ప్రజలు, పేదవాళ్ళన్నది ఉద్యమానికి సిద్ధంగా డబ్బులు ఇచ్చి మరీ నిరసన తెలపడానికి ప్రభుత్వానికి ముందుకు వస్తున్నారనే విషయం అర్థం కావాలనేసి మేము ఈ 200 రూపాయలు ప్రజలు కలెక్ట్ చేసి 1 కేజీ బియ్యం కూడా వాళ్ళు వెంట తీసుకొచ్చుకోవడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఏంటంటే, మాది రాజకీయ సమస్య కాదు, మీరు కక్షపూర్వకంగా మమ్మల్ని చూడవద్దు, మమ్మల్ని మానవతా దృక్పథంతో చూసి మా సమస్య పరిష్కారం పూనుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధారంగా అభివృద్ధి చెందినటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యా సంస్థలు కానీ, అనేక మంది పెట్టుబడిదారులు కానీ మా ఈ ఉద్యమానికి మీరు సహకరించాలని అయితే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన భూమి మీద వచ్చిన ప్లాంట్ ఆధారంగానే మీరు కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి మాకు మీ మద్దతు అవసరం అనేసి అయితే మేము బాహ్య ప్రపంచానికి వేడుకుంటున్నాం. అలాగే దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, అలాగే కవులు, కళాకారులు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ దేశ
ప్రధాన కేంద్ర ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు మా సమస్య మీద మాట్లాడాలని చెప్తున్నాం. ఎందుకంటే మీ నాన్నమ్మ గారు మీ నాన్నగారు నిర్మించినటువంటి విశాఖ ఉక్కు కనుక దానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు మేము కనుక మీ నాన్నమ్మ గారు మీ నాన్నగారు పిలుపు మేరకు మేము నష్టపోయాం కాబట్టి ఆ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి మీద ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద మాట్లాడాలి. అలాగే మరీ ముఖ్యంగా కాక్రోజు జనతా పార్టీ వారు ఈరోజు స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం పోరాడుతుంది. మీరు కూడా మా పక్షాన పోరాడాలని అయితే మేము వేడుకుంటున్నాం. మా ఉద్యమంలో పాలు పంచుకోవాలని కాక్రోజు జనతా పార్టీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. ఇదే విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా ప్రజా సంఘాలు కానీ మద్దతు ఇచ్చి మా ఉద్యమానికి మా సమస్య పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అలాగే జూలై 4వ తారీఖున జరుగుతున్నటువంటి వంట వార్పు కార్యక్రమంలో వేలాదిగా 1 కేజీ బియ్యంతో చేతిలో 200లతో వంట వార్పు కార్యక్రమానికి కొవ్వొత్తుల జంక్షన్ వద్దకు రావాలని 64 గ్రామాల నిరుద్యోగ ఆరు కార్డు కుటుంబాలకు పిలుపునిస్తున్నాం.